హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో నాటుకోడి చికెన్ అండి, నాటుకోడి పులుసు వండుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. ఇది మా ఫామ్లో సండే అయితే కుక్ చేసుకున్నాము. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ఆదివారం అందరం కలిసి అన్నీ కుక్ చేసుకుని చక్కగా తిన్నామండి. పిల్లలు అయితే చక్కగా వినాయకుడి బొమ్మలు అవన్నీ చేశారు. ఈ చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక ఆక పెట్టుకొని దానిలో ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం. ఇది కేజీన్నర చికెన్ అండి, నాటుకోడి పుంజు. తర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఇది కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం కదా, మనకి త్వరగానే కుక్ అయిపోయింది. ఒక 45 మినిట్స్లో అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకుందాము. ఇది మేమైతే ఇంటి దగ్గర మసాలాలన్నీ కలుపుకొని మ్యారినేషన్ అయితే చేసుకుని వచ్చాము. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసి ఒక 1.5 అవర్ అలా వదిలేసాం అనమాట. తర్వాత తీసుకొని వచ్చి ఇక్కడ కుక్ చేసుకున్నాము. చూడండి, మొత్తం నీసు వాసన అంతా పోయే వరకు కొంచెం వేయించుకోవాలి, మసాలా అంతా వేయించుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా వండేసుకోవచ్చు అండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే మనకి నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో వండుకున్న దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది. అది ఉడికేలోపు చూడండి, పిల్లలందరూ కూర్చొని చక్కగా వినాయకుడి బొమ్మ చేస్తున్నారు. ఫెస్టివల్ ఉంది కదా. మేము ఇది సండే వ్లాగ్ అండి. ఇది సండే షూట్ చేశాను, కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చిన్న పిల్లలు చిన్న వినాయకుడిని చేశారు. చాలా ముద్దుగా వాళ్ళకు వచ్చినంతలో అందరూ 7 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్లో పిల్లలు అనమాట. చక్కగా అందరూ చూడండి ఎంత ముద్దుగా వాళ్ళకి వచ్చినట్టు చక్కగా చేస్తున్నారు. భలే అనిపించింది. ఇది మా ఫామ్ దగ్గర అండి. ఇక్కడ అన్నీ ఇంకా కోళ్ళు కుక్కలు అన్నీ ఉంటాయన్నమాట. ఆవు ఇవన్నీ పిల్లలు వాటిలన్నిటితో చక్కగా సరదాగా ఆడుకుంటూ ఈ బొమ్మ విగ్రహాన్ని చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, అందరూ బిజీగా ఉన్నారు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వంటలు చేసుకుని ఉంటే వీళ్ళందరూ కలిసి విగ్రహాన్ని చేయడంలో బిజీగా ఉన్నారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ వినాయకుడు అయితే వచ్చాడు. ఎనీవే వాళ్ళ ఏజ్కి అయితే బాగా చేశారనిపించింది. మళ్ళీ వినాయకుడు పెట్టడానికి గారెలు బూరెలు మూషిక అన్నిటినీ రెడీ చేశారండి. ఉండ్రాలతో సహా అన్నీ మట్టితో అయితే రెడీ చేశారు. భలే ముద్దుగా అనిపించింది. ఇది కూడా బుజ్జి గణపయ్య. సో వీళ్ళందరూ ఇట్లా ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు. ఈలోపు మేమైతే కర్రీ చూసేసాం అనమాట. ఆడతా పాడతా అసలు మాకు వండినట్టు, అసలు కట్టెల పొయ్యి మీద వండినట్టు మాకు శ్రమ పడినట్టు అసలు అలా ఏం తెలియలేదు. చాలా సరదాగా అయిపోయిందండి. చూడండి, మనకి కూర కూడా రెడీ అయిపోయింది. మేము ఆల్రెడీ ఇంకా వేరే కర్రీస్ కూడా ఫిష్ కర్రీ అవి కూడా చేసుకున్నాం కాబట్టి మరీ పులుసుగా కాకుండా దగ్గర వరకు అయ్యేలాగా ఉంచేసుకున్నాము. మొత్తం ఎగిరిపోయింది, దింపేసుకున్నాము. చూడండి, పిల్లలందరూ తింటున్నారండి. వీళ్ళందరితో కలిసి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.